అద్భుతమైన దళిత బంధు ఎందుకు అమలు కావడం లేదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రశ్నించారు. అన్ని వర్గాల ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వస్తోందన్నారు. గీత కార్మికులపై దౌర్జన్యం ఎందుకు చేస్తున్నారని నిలదీశారు. బీఆర్ఎస్ హయాంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేశామని కేసీఆర్ వివరించారు. అద్భుతమైన కార్యక్రమం తెచ్చిన మనం దళిత బంధు దాన్ని నిలిపేసిండ్రు. మీరు 10 లక్షలు ఇస్తే మేము 12 లక్షలు ఇస్తామన్నారు. ఇలా దాని ఆతా లేదు, పతా లేదు, అడిగిన లేడు, పడుచుకున్న లేడు అని ప్రతి వాళ్ళ అందరి కోపం వస్తున్నది. కారణం ఏంటంటే ఒకళ్ళు కాదు, యావత్తు తెలంగాణ సమాజానికే మోసం. గీత కార్మికులు ఉండిరి మొత్తం బంద్ పెట్టిన రంగారెడ్డి జిల్లాలో అంతకుముందు ప్రభుత్వం కళ్ళు దుకాణాలను బంద్ పెట్టింది. ఉద్యమంలో నేను చెప్పిన తెలంగాణ వచ్చిన తెల్లారి మొత్తం తెరిపిస్తాను, బ్రహ్మాండంగా తెరిపించినాం. ఇక్కడ హైదరాబాద్ వాళ్ళకి కాదు, మన ఊళ్ళలో ఉండే గౌడ మిత్రులకు కూడా పని దొరికింది, బతికింది. మనం చెట్ల రకం మాఫ్ చేసినాం, కోట్లాదిగా ఈత తాటి వనాలు పెంచినాం. ఎందుకంటే ఒక వృత్తి ఆ కార్మికులు బతకాలని మనకు సోయి ఉండే కాబట్టి. ఇవాళ కళ్ళు డిపోల మీద దాడులు అంటే బతకనిస్తలేరు వాళ్ళని. ఎందుకో నాకు అర్థమవుతలేదు. భయంకరమైన దాడులు వాళ్ళ మీద. గీత కార్మికులంతా మొత్తుకుంటా ఉన్నాం. నాకు 4 పెద్ద మనుషులు కడితే చెప్తున్నారు, ఇదేం దౌర్జన్యం సార్ తీసారా, మీరు నోరు తెరవాలంటే తెరుస్తాం, ఎందుకోకుంటాం. మా నాయకులు లేరా, మా గౌడ నాయకులు లేరా, మొత్తం మాట్లాడతాం, అవసరమైతే యుద్ధం చేస్తామని చెప్పిన, మీ తెరువు రాకుండా చేస్తామని చెప్పిన. జైల్లో పెట్టుడు, కేసులు పెట్టుడు, వాళ్ళేం దొంగ పని చేసేవాళ్ళుగా కాళ్ళు అమ్ముకొని బతారు. అంతకుమించి పెద్ద దొంగ పని చేసేవాళ్ళు కాదు. మళ్ళీ వాళ్ళు కోటీశ్వర్లు కాదు, స్మగ్లర్లు కాదు. ఉన్న చెట్లు, దేవుడు ఇచ్చిన చెట్లను గీసుకొని ఊళ్ళో కళ్ళు అమ్ముకొని బతారు. నిజంగా కళ్ళు దాగి చచ్చిపోయేవాళ్ళు ఎందరండి? నేను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా మాట్లాడితే నేను అడిగిన, ఒక హోటల్ ఉన్నది, వానికో 50 మంది గిరాకీ ఉన్నారు పర్మనెంట్. ఆ గిరాకీ ఉండాలని కోరుకుంటాడా, పోవాలని కోరుకుంటాడా? వాడు వాళ్ళకి కలుస్తాం చేస్తాడా? సేమ్ కళ్ళు గీత కార్మికుడు కూడా అదే పని. కళ్ళు దుకాణమైన నా గిరాకీ నాకు రావాలని చూస్తాడా, ఓడిపో రావాలని చూస్తాడా? కాబట్టి తప్పురా బాబా, భావన తప్పు. ఆ గీత కార్మికుల మీద లేని బదనాం పెడుతున్నారు మీరు. వాళ్ళు బతకడం కోసం పనిచేస్తారు తప్ప, సమాజానికి అది పోసి బతారు తప్ప, ఎవరు రాకుండా చేసుకుని మందిని చంపి బతకాలని ఆలోచన వాళ్ళకెందుకు ఉంటుంది? ద వెరీ ఐడియా ఇది రాంగ్ అని చెప్పింది. అట్లా 10 సంవత్సరాలు మంచిగా ఉండ్రి, చెట్ల రకం తీసినాం, మంచిగా దర్జాగా ఉండ్రి ఉన్నకాడికి. వాళ్ళ మీద ఇప్పుడు దెబ్బ తాలుగానోడే లేడు. ఇప్పుడు గోల్రా స్కీమ్ బంధు. మా బాలరాజు యాదవ్ ఉన్నప్పుడు డామ్ డూమ్ అని మస్తు మాట్లాడింది, ఆయనతో బంద్ అయిపోయింది, ఖతమైపోయింది. ఇప్పుడు డిపాజిట్లు వాపసు ఇస్తాను. దళిత బంధు డబ్బులు మనం వేసినాయి, మన గవర్నమెంట్ వేసినా కూడా ఫ్రీజ్ చేసిండ్రు. వాళ్ళకి పడ్డ డబ్బులు కూడా వాపసు తెప్పించుకున్నారు. ఇక పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి మొత్తం సర్వనాశనం అయిపోయింది. ట్రాక్టర్లకు జీతాలు లేవు, డీజిల్ లేదు. గ్రామాలు మళ్ళీ మురిక్కుపాలు అవుతున్నాయి, పట్టణాలు మురిక్కుపాలు అవుతున్నాయి. ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు మంజూరు చేస్తే నిలిచిపోయినాయి. స్పెషల్ ఫండ్స్ నేను సీఎం ఉన్నప్పుడు మంజూరు చేస్తే అన్నీ రద్దు చేసిండ్రు. ఇక దవాఖానల పరిస్థితి మరీ దారుణం తయారైపోయింది. మనం కేసీఆర్ కిట్లు పెట్టిన తర్వాత ఆ దోపిడీ నుంచి విముక్తి అయి పేద ప్రజలంతా సర్కారు దవాఖానలో లైన్ కట్టేది. మళ్ళీ ఇప్పుడు బంద్ అయ్యి వెనకపోతా ఉన్నారు. అంటే రివర్స్ అవుతూ ఉంది. అదంతా కూడా ఈ పరిణామాలన్నీ ప్రతిరోజు తెలంగాణ సమాజంలో చర్చ జరుగుతున్నాయి, గ్యారంటీగా జరుగుతున్నాయి. మళ్ళీ ఇప్పుడు అంటున్నా, అయ్యో అన్నంలో మనం పోసుకున్నట్టు అయిపోయాయి, ఎంత పని అయిపోయాయి, అనవసరంగా కేసీఆర్ ఓడగొట్టుకుంటుంది, బీఆర్ఎస్ ఓడగొట్టుకుంటుంది అని ముచ్చట్లు బయలుదేరుతున్నాయి. జనరల్గా ఇంత తొందరగా బయలుదేరదు, ఇంత తొందరగా ఏది కూడా బయలుదేరదు. బయలుదేరిందంటే దాని అర్థమైంది, అనతి కాలంలోనే ఈ ప్రభుత్వం అప్రతిష్ట పాలవుతుంది, ప్రజాగ్రహానికి గురవుతుంది. రిప్లేస్మెంట్ ఇవ్వాలంటే మళ్ళీ మనమే కనపడేది, మనమే, ఇంకోళ్ళతో కాదా పని. ఆ కళ్యాణ లక్ష్మి బంధు, తులం బంగారం బంధు అన్ని బందే, రుణమాఫీ బంధు, చేనేతల బంధు అన్ని బందే. ఏది జరుగుతలేదు. మరి ఏం జరుగుతుందని అంటే ఏమని తెలుస్తలేదు. మరి బంద్ అయినందుకు ఇంకేదైనా మంచి జరగాలి కదా. అదేం జరుగుతుంది? ఏం జరుగుతలేదు. మొత్తం మీద అది జరుగుతుంది. సో ఇదంతా క్యుములేటివ్గా ఏమవుతుంది?
బాంబు వేలినట్టు వెళ్తుంది సమయం వచ్చినాడు. ఆ సమయం కూడా ఎక్కువ దూరం ఉంటుందని నేను అనుకుంటలేను. కారణాలు అట్టున్నాయి. డెఫినెట్గా మంచిగా ఉన్నాయి. మన పార్లమెంట్ ఎలక్షన్లు ఏం ఫలితాలు వస్తాయో చూద్దాం.